శ్రీనివాస్ గారు వైసీపీ అనట్లేదు కదా. ఇంతకుముందు అంబటి మీడియాతో కూడా మాట్లాడుతూ అదే మాట్లాడారు. 43 ఏళ్ల క్రితం పుట్టినప్పుడు ఎంతో ఆవేశంగా ఆశయంతో స్టార్ట్ చేసిన పార్టీని చంద్రబాబు మంటలో కలిపేశారు. దానికి ఇప్పుడు అసలు ఆ పార్టీకి రూపురేఖలే లేవు. ఆయన ఉన్నప్పుడు మాత్రమే పార్టీ ఉంది, ఆయన పోయాక అసలు పార్టీ రూపురేఖలే లేకుండా చేశారు చంద్రబాబు. అయితే బామ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారు. మరి నేను స్టార్ట్ చేశాను అనడం ఏంటి అనేసి అంబటి మాట్లాడారు కదా ఇంతకు ముందు. మీరు ఇద్దరే ఉన్నారు అంటున్నారు, అటు ఎన్టీఆర్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు అని అంటున్నారు. అంబటి గారి గురించి మాట్లాడడం అనేది ఆయన మీద నాకు ఇష్టం లేదండి. ఆయన గురించి కామెంట్ చేయడం అనేది. ఒక వ్యక్తి కామెంట్ చేశాడంటే ఆ వ్యక్తి యొక్క స్థాయిని మనం గుర్తించి ఆ కామెంట్ ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. నేను అంబటి గారికి ఆ స్థాయి ఉందో లేదో నాకు మీకు తెలుసు, అది నీ విజ్ఞానాన్ని కుదిరేస్తున్నాను, నీ విజ్ఞత కుదిరేస్తున్నాను, కానీ నేను ఆయన గురించి కామెంట్ చేయనండి. బట్ ఏంటంటే ప్రామాణికత లేని వ్యక్తి కామెంట్ చేస్తే దాన్ని ప్రామాణికంగా భావించి మనం మాట్లాడుకోవడం సంస్కారం కాదు మేడం. అందువల్ల నేను దాని గురించి మాట్లాడండి. తెలుగుదేశం గురించి కామెంట్ చేయడానికి వాళ్ళెవరండి? నరేంద్ర మోడీ గారి కోపం వచ్చిందంటే అప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం, డిబేట్ ఉంటుంది. అంతేగాని ఒక స్థాయి ఉంటుందండి. ఆ స్థాయి తెలుగుదేశాన్ని కామెంట్ చేయాలంటే పెద్ద స్థాయి ఉంటుంది. వీళ్ళెవరండి మాట్లాడడానికి? నేను చెప్పిన ఏదైతే విశ్లేషణ ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అది మతాన్ని దేవుడి మీరు కూడా కూటమిలో భాగస్వామి ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడతారని నేను అడిగాను. ఏమండి, కూటమిలో మీరు కూడా భాగస్వామి ఉన్నారు, కలిసి ముందుకెళ్తున్నారు, పోటీ చేశారు, వచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఇలా మాట్లాడారు కాబట్టి కూటమిగా అందరు కూడా ఒకే ఆన్సర్ చేస్తారు కదా. అంబటి రాంబాబు గారు మా కూటమా అండి? మీరు జనసేన టీడీపీ కూటమిగా వెళ్ళారు. కూటమిగా మీరు దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? ఓకే, మీరు యుగ పురుషుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు అంటున్నారు, బట్ అంబటి అలా మాట్లాడట్లేదు కదా. ఓకే, దీనికి అనుష గారు రిప్లై ఇస్తారు. చూద్దాం. రమేష్ గారితో మాట్లాడిన తర్వాత. రమేష్ గారు నమస్తే అండి. దుష్టశక్తులు ఏకమైనప్పుడు ఒక భగవంతుడు దుష్టశక్తులను ఏకీకృతం చేసుకోవడానికి అనేకమైన దివ్యశక్తులు కలుపుకుంటూ ముందుకెళ్తాడండి. సనాతన ధర్మంలో ఉండే మన పవన్ కళ్యాణ్ గారు ఒక దివ్యశక్తి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక దివ్యశక్తి, నరేంద్ర మోడీ గారు ఒక దివ్యశక్తి. ఒక్కోసారి దుష్టశక్తి విజృంభిస్తున్నప్పుడు ఏం చేస్తామంటే అందరూ కూటమి గెలవలసిన పరిస్థితి వస్తుందండి. అలాంటి పరిస్థితి ఇంకా నేను దీని మీద చాలా పెద్ద టాపిక్ మాట తీసుకుంటే భారతదేశం యొక్క పాలిటిక్స్ గురించి నాకు అవకాశం ఇవ్వండి. పెద్ద డిబేట్ పెట్టండి. అది గంటల మీద వెళ్ళే డిబేట్. ఎందుకు చెప్తానంటే భారతదేశ రాజకీయ వ్యవస్థని ఎంత దౌర్భాగ్యం వరకు నడిపిస్తున్నారో, మనం మన చేతులు ఎలా నడుపుకుంటున్నామో మనకి దానికి చాలా క్లియర్. నేను ఇప్పుడు మా నియోజకవర్గాల్లో ఇప్పుడు జగ్గంపేట, రాజానగరం, రంపచోడ నియోజకవర్గాల్లో ఈ రోజున భారతీయ జనతా పార్టీలో దళితులు జాయిన్ అవుతున్నారంటే ఎటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ నేను భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపిస్తున్నాను మీకు అర్థంగా. అది దళితుల పార్టీ అంటే మానవత్వం పేరిట నరేంద్ర మోడీ గారు చెప్పే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని ప్రజల్లోకి చాలా జాగ్రత్త విశ్లేషణగా తీసుకెళ్ళగలుగుతున్నానండి. ఇది ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే జగ్గంపేట, రాజానగరం, రంపచోడ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చిన్న ఏదైనా చేసి చూడండి. అంటే ఇది ఇక్కడ అప్రస్తుతమైనా కానీ భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద వాటా ఉందండి. ఆ పెద్ద వాటాను పైకి తీసుకొచ్చే నాయకులు మాకు కరెక్ట్ గా లేరు, అంతే, అంతకు మించి ఏం కాదు. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి మేడం గారు, మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తున్నాను.